దేశమైతే సిద్ధం కావాలి. ఏ క్షణంలో, ఎప్పుడు, ఏం పిలిపిచ్చినా సరే. సర్ప్రైజ్ అటాకే ఉంటుంది. పాకిస్తాన్‌కి 14 రోజుల పాటు ఏమీ చేయదులే భారత్ అని కూర్చున్నప్పుడు కొట్టినటువంటి సర్ప్రైజ్ అటాక్ చూసాం. ఎట్ ద సేమ్ టైమ్ పాకిస్తాన్ లూప్ హోల్స్ ఏంటో తెలిసినాయి. పాకిస్తాన్‌లోకి మనం గనక చొచ్చుకుంటూ మన సైన్యం వెళ్తే లొంగిపోవడం లేదా పారిపోవడం తప్పించి వాళ్ళ వల్ల కాదని తేలింది. అట్లాగే మన యుద్ధ విమానాల్ని ఆపడం వాళ్ళ వల్ల కాదని తేలింది. మన డ్రోన్స్‌ని ఆపడం వాళ్ళ వల్ల కాదని తేలింది. మన మిస్సైల్స్ ఆపడం వాళ్ళ వల్ల కాదని తేలింది. అమెరికా, చైనా లాంటి వాళ్ళు ఇచ్చినట్టు ఎక్విప్‌మెంట్‌ని వాడటం చేతకాని దద్దమ్మలు అక్కడ ఎక్కువ ఉన్నారని తేలింది. కొన్ని సమస్యలొస్తాయి. కొంత బలమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు. అలాంటప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని సరిహద్దు రాష్ట్రాలలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గుజరాత్‌లో ఇచ్చినటువంటి స్పీచ్ కొంత సంథింగ్ ఏదో జరగబోతుంది అన్నటువంటి సంకేతాన్ని ఇస్తుంది. ఓవరాల్‌గా జరిగితే ఈ దఫా పెద్ద యుద్ధమే. భూమి తీసుకోవడం కోసం ఇప్పటిదాకా తీవ్రవాదుల చర్యకి ప్రతిచర్యగా చేసేటటువంటి దాని నుంచి ఆ తీవ్రవాద పుట్టుకకి కారణమైనటువంటి ప్రాంతాలని కంట్రోల్ చేసే సరికొత్తదైనటువంటి యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.